హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విన్ను కార్నర్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. చాలా రోజుల తర్వాత వీడియో అయితే చేశానండి. ఏంటంటే ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా, పిల్లలకి స్నాక్స్ కోసం అక్కడ ఇక్కడ అని వెతుక్కోకుండా, బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే ఇలా స్ట్రీట్ షాప్లో దొరికేలాగా చక్రాలు అయితే తయారు చేశాను. మా సైడ్ అయితే మురుకులనే అంటారు, మీ సైడ్ ఏమంటారో నాకు కామెంట్లో చెప్పండి. అవి ఏ విధంగా తయారు చేసుకున్నానో, ఎలా స్టోర్ చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ముందుగా అయితే నేను స్ట్రీట్ షాప్లో దొరికే చక్రాలని చెప్పాను కదా, దానికోసం మైదాపిండితో అయితే చేస్తున్నాను. మైదాపిండి అంత హెల్దీ కాదు కానీ మంచిగా వస్తాయని చెప్పేసి దాంతో చేస్తున్నాను. 1 కేజీ మైదాపిండికి 1/2 కిలో గోధుమ పిండి అయితే తీసుకొని జల్లించి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలోకి ఇలా సగం దాకా నీళ్ళు తీసుకొని దానిపైన ఒక కాటన్ క్లాత్ని తీసుకొని దానిపైన ఇలా వేసుకొని అయితే ఒక నాడాతోని గట్టిగా టైట్గా కట్టుకోవాలి. ఇప్పుడు మనము పిండిని ఆవిరి పట్టించి ఆ తర్వాత మురుకులు అయితే చేసుకుంటాం కాబట్టి ఇలా బట్ట పైన ఇలా పిండినంతా వేసుకోవాలి. కింద గిన్నెలో నీళ్ళు ఉంటాయి, పైన ఇలా క్లాత్ పైన పిండి అంతా వేసుకొని మంచిగా సమంగా పరుచుకోవాలి. అటు ఇటు సైడ్లకి పోనివ్వకుండా ఒకే దగ్గర మంచిగా వేసుకొని ఇలా మొత్తం దగ్గరికి అనుకొని క్లాత్ని ఈ విధంగా చూపించినట్టు 4 వైపులా మంచిగా దగ్గరికి వేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. 15 నుంచి 20 నిమిషాలు అయితే ఆవిరి పట్టించాలండి. ఆవిరి పట్టిన తర్వాత పిండి మొత్తము గట్టిగా అయిపోతుంది. నేను చూపిస్తాను మీకు. ఫస్ట్ ముందు 5 నిమిషాలు అయితే ఫుల్లో పెట్టుకోవాలి స్టవ్ని, ఎందుకంటే నీళ్ళు కొంచెం వేడై మరిగేదాకా ఫుల్ పెట్టుకొని ఆ తర్వాత మీడియంలో పెట్టుకొని ఉంచుకోవాలి. 15 నుంచి 20 నిమిషాలు అయిన తర్వాత మనము దించి పక్కన పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఇలా విప్పి చూసుకుంటే పిండి మొత్తం రాయిలాగా అయిపోతుంది. దాన్ని మళ్ళీ మొత్తం మనము మామూలు స్థితికి వచ్చేలాగా ఉండలు లేకుండా మొత్తం విప్పుకోవాలి. చూసిండ్రా, ఇక్కడ మెల్లిగా చూసి తీసుకోవాలి. ముందు క్లాత్ని అయితే విప్పకూడదు. పిండి అంతా తీసుకున్న తర్వాత ఆ నాడని విప్పి క్లాత్ను ఆ గిన్నెను పక్కన పెట్టేసుకొని దీంట్లో మొత్తము గట్టిగా ముద్దల్లాగా ఉంది కదా, అవి మొత్తం విడిపోయే విధంగా ఇట్లా చెంచుతో ఒత్తుకోవాలి. ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా పిండి. ఆ తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం చేత్తో అయితే ఇలా చిన్న ఉండలు కూడా కడతాయి, అలా లేకుండా మొత్తం పిండిని చేసేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి అయితే ఓమ వేస్తున్నాను. పిల్లలకు మంచిది కదా ఒంటికి, పిల్లలకైనా ఎవరికైనా మంచిది అని చెప్పేసి కొంచెం ఓమన్ అయితే తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్లు. అలాగే నల్ల నువ్వులు కూడా వేస్తున్నాను. చూడ్డానికి బాగుంటుంది. నల్ల నువ్వులు ఆరోగ్యానికి మంచివి కదా, కాల్షియం, నువ్వులలో కాల్షియం ఉంటుంది, అందుకని నల్ల నువ్వులు కొన్ని వేసాను. తెల్ల నువ్వులు కూడా ఈ గ్లాసుడు వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్లంతా ఉప్పు కూడా వేసుకోవాలి. దీంట్లో కారం వేసి కూడా చేసుకుంటారు, కారం వేయక కూడా చేసుకోవచ్చు, ఇష్టం. కారం కావాలనుకునే వాళ్ళు వేసుకొని చేసుకోవచ్చు. నేను ఇక్కడ కారం వేస్తలేను, పిల్లల కోసం కాబట్టి. దేని టేస్ట్ దానికే ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను కొంచెం పిండి టేస్ట్ చేశాను, నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది, అందుకని మళ్ళీ పైనుంచి వేసుకొని ఇలా మొత్తం పిండి అయితే కలుపుకొని దానిపైన గిన్నె వేసి 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకుంటున్నాను, ఎందుకంటే పిండి మంచిగా నానిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ మురుకుల గొట్టం ఉంటుంది కదా, దాన్ని అయితే తీసి కడిగి పక్కన పెట్టుకున్నాను ముందే. ఇప్పుడు దానికి అంతా మొత్తము నూనె పట్టించి ఇలా కొంచెం పిండి అయితే తీసుకొని ఆ గొట్టంలోకి వేసుకొని ఒత్తుకోవాలి. చూపిస్తాను ఏ విధంగా చేసుకోవాలో. ఇలా రౌండ్గా వచ్చేలాగా ఒత్తుకోవాలి. మీకు కనబడతలేదు అనుకుంటా, నేను ఇప్పుడు ఒక ప్లేట్లో అయితే వేసి చూపిస్తాను. చాలా బాగా వస్తాయి, రౌండ్గా ఒకే షేప్లో వస్తాయి అన్నీ. ఇక్కడ చూడండి. ఒకవేళ మీకు గనక పిండి గట్టిగా అనిపిస్తే కొన్ని నీళ్ళు చల్లి మళ్ళీ మెత్తగా ఒత్తుకోవాలి. ఆ తర్వాత ఇట్లా ఒక్కొక్కటి ఒత్తుకుంటూ క్లాత్ పైన వేసుకోవాలి. ఇవి కొంచెము ఆరిన తర్వాత కాల్చుకుంటే కరకరలాడుతూ వస్తాయండి, చాలా బాగుంటాయి. ఇలా మైదాపిండితో ఎప్పుడో ఒకసారి అయితే చేసుకుంటే ఏం కాదు, కానీ మరి ఊరికే అంటే కొంచెం పిల్లలకి డైజెస్ట్ అరగదు కదా కొంచెం, అందుకని అని చెప్పేసి ఎప్పుడో ఒకసారి అయితే చేస్తాను. మామూలుగా ఇలా జంతికలు చేయాలనుకుంటే నేను బియ్యం పిండితో అయితే తయారు చేసుకుంటాను. ఈసారి
ఎందుకో మైదా పిండితో చేయాలనిపించి చేశాను. అందుకని మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే షూట్ చేశాను. ఇలా మొత్తం పిండిని అయితే మురుకుల గొట్టంలోకి వేసుకుంటూ మొత్తం క్లాత్ నిండా వచ్చేలాగా ఒత్తుకోవాలి. ఇక్కడ నేను మొత్తం ఒత్తేసాను. ఇది నిండిపోయింది. ఇప్పుడు కాల్చుకోవడానికి అంటే డీప్ ఫ్రై చేసుకోవడానికి అయితే నూనె పెట్టుకుంటున్నాను. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దానిలో నూనె పోసుకొని అది వేడై అయ్యేదాకా చూసుకోవాలి. ఇక్కడ డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆ మురుకులకు ఉన్న నూనె అంతా పీల్చుకోవడానికి ఒక గిన్నెలో టిష్యూ పేపర్ వేసి పెట్టుకున్నాను. అట్లే ఒక జాలి గంటే రెడీ చేసి పెట్టుకున్నాను. అవి కాలిన తర్వాత తీసుకోవడానికి. నూనె కాలిందా లేదా చూసుకొని ఇలా మెల్లగానైతే వేసుకోవాలి. చూసుకొని వేసుకోవాలి. అవి కాలేంత వరకు స్టవ్ పైన మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. మంచిగా కాలుతాయి. ఫుల్ పెట్టామంటే తెలుసు కదా, పైన కాలిపోతే లోపల పిండి లాగా అట్లనే ఉంటుంది. ఇక్కడ చూసినరా మంచిగా ఫ్రై అయ్యాయి. ఎందుకంటే నురుగంతా పోయింది, బుడగలు కూడా తక్కువ అయిపోయినాయి కదా, అప్పుడే మనకు కాలినాయి అని తెలుస్తుంది. వాటిని ఇలా జాలితోనైతే తీసుకొని గిన్నెలో పెట్టుకోవాలి. ఆ తర్వాత మిగిలినవి ఇలా ఒకదాని తర్వాత ఒకటి మీడియం ఫ్లేమ్ పైన కాల్చుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యే వరకు. ఇక్కడ కాలిన వాటిని అయితే నేను టిష్యూ పేపర్ వేసుకున్న గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే మిగిలిన నూనె ఏదన్నా ఉంటే ఆ పేపర్ పీల్చుకుంటుంది. న్యూస్ పేపర్ అయితే వాడకండి. కొత్త న్యూస్ వస్తున్నాయి. న్యూస్లో ఇంకులో ఏమో ఉంటుందంట కలరు, అది మన శరీరంలోకి వెళ్తే పాయిజన్గా మారుతుందని చెప్పేసి, అందుకని టిష్యూ పేపరే సాధ్యమైనంత వరకు వాడండి. ఇక్కడ రెండో వాయి కూడా కాలింది కదా, అవి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే వాటి తర్వాత మళ్ళీ మిగిలినవి కూడా మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. ఇలా అన్నీ కాల్చుకున్న తర్వాత ఎలా వచ్చాయో చూడండి, చాలా బాగా వచ్చాయి. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలిసిన వంటలు ఈ విధంగా ఎలా చేసుకుంటానో చూపిస్తాను. ఇంట్లో పిల్లల కోసమైనా మనం సాధ్యమైనంత ఇంట్లో తయారు చేసుకుంటేనే ఫుడ్ బాగుంటుంది. ఈ మధ్యలో చాలా వార్తలు వింటున్నాం కదా, మనం బయట నుంచి ఆర్డర్ చేసుకున్న ఫుడ్లో ఏమేమో వస్తున్నాయని. అందుకని ఇలా సాధ్యమైనంత పిల్లలకి ఇంట్లోనే తయారు చేసి పెట్టండి. ఈ స్నాక్స్ మనం టీ టైంలో కూడా తీసుకోవచ్చు, పెద్దవాళ్ళమైనా. చాలా బాగుంటాయి. నాకైతే చాలా బాగా వచ్చాయి. ఇలా డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. 10 నుంచి 15 రోజుల పాటు ఉంటాయి. కానీ మా ఇంట్లో అయితే ఇవి 3-4 రోజులకే అయిపోతాయి. ఎందుకంటే అందరూ ఫుడ్ లవర్స్ కాబట్టి ఈజీగా లాగించేస్తారు టీ టైంలో. ఇలా స్టోర్ చేసి డబ్బాలో పెడితే మనకు పిలవని చుట్టాలు ఉంటాయి కదా, అంటే చీమలు, ఏమో అనుకోకండి. మా ఇంట్లో చీమలు అయితే బాగా ఉంటాయి. అందుకని చెప్పేసి చీమల నుండి వీటిని కాపాడుకోవడానికి ఇలా లక్ష్మణ రేఖతో అయితే గీస్తున్నాను. డబ్బా అడుగు భాగంలో గీస్తున్నాను. పైన గీస్తే పిల్లలు ముట్టుకున్నప్పుడు చేతులకు అంటిపోతుంది కదా, నోట్లోకి వెళ్ళొద్దని చెప్పేసి కిందనే గీస్తున్నాను. అలాగే 2 డబ్బాలకు గీసిన తర్వాత పక్కనైతే పెట్టేసుకున్నాను. చూసినరా, టిష్యూ పేపర్లో అయితే ఎంతో కొంత ఆయిల్ అవుతుంది కానీ బాగానైతే లేదు. ఇలా ఆయిల్ పట్టకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.